వెల్కమ్ టు ది ఎంస్కా యూట్యూబ్ ఛానల్. నమస్కారం అండి. అందరూ బాగుండారా అండి? మేము కూడా బాగుండామండి. నేను చేసే కూర ఏంటంటే గుడ్లు చామదుంపలు కొంచెం రొయ్యల కూర అండి, కలిపి చేస్తున్నాను. అవి చేసే పదార్థాలు ఒక్కసారి చూద్దామండి. ఈ గుడ్లండి ఒక 4 తీసుకున్నాను. చామదుంపలండి అరకిలోకి కొంచెం తక్కువ. ఈ కొంచెం రొయ్యలండి, ఎన్నో కాదు కొంచెం రొయ్యలండి. ఉల్లిపాయలండి 2 మినిమం సైజు 2 ఉల్లిపాయలు తీసుకున్నా చిన్నవి. ఒక 4 పచ్చిమిరకాయలు తీసుకున్నానండి. టమాటాలు కూడా 3 తీసుకున్నానండి, కొంచెం మినిమం సైజు. ఈ ఉప్పు అండి, పసుపు అండి, కొంచెం కొంచెం కరివేపాకండి, కొత్తిమీర అండి, కొంచెం కారం అండి, కొంచెం ఇది మసాలా అండి, దాల్చిన చెక్క, లవంగాయి, ధనియాలేనండి, ఇంక దీనిలో ఏం వేయలేదు. ఏమో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, నూనె అండి, మర్చిపోయానండి దీనిలో జీలకర్ర కూడా కొంచెం వేసామండి మసాలా పొడిలో. సరే అండి, చేసే విధానం చూద్దామండి రండి. కళాయి పెట్టేసుకున్నామండి, దానిలో కూరకు కావాల్సినంత నూనె వేస్తున్నానండి. నూనె వేసిన తర్వాత కొంచెం నూనె కాగాలండి. నూనె బాగా హీట్ వచ్చిందండి. హీట్ రావటమే కొంచెం చిటికెడు పసుపు వేస్తున్నానండి నూనెలో. నేను పసుపు వేసి ఇట్లా గుడ్లు ఉండే కదా ఇవి వేస్తున్నానండి. వేసిన తర్వాత ఇవి చక్కగా యాగాలండి. ఈ గుడ్లు బాగా వేగితే బాగుంటుందండి. మీ ఇంట్లో రొయ్యలు లేకపోయినా సరే ఈ గుడ్లు చామదుంపలు వండుకోండి, బాగుండిద్ది. లేకపోతే గుడ్లు లేకపోయినా రొయ్యలు చామదుంపలు అలా చేసినా కానీ కూర చాలా బాగుండిద్ది. ఏదో ఉండయి కదా అని నేను వేస్తున్నాను రొయ్యలు. లేకపోతే వేయకపోయినా గుడ్లు రొయ్యలు, గుడ్లు దుంపలు చామదుంపలు వండేదాన్ని నేను. ఇట్లా గుడ్లు చక్కగా ఇలా యాగాలండి. ముందు పసుపు కొంచెం నూనెలో వేసామనుకోండి చక్కగా ఇలా గోల్డ్ కలర్ వస్తుందండి, బాగుండిద్ది. తింటాకి బాగుండిద్ది, చూస్తాకి కూడా బాగుండిద్దండి. తీసేస్తున్నానండి గుడ్లు, చక్కగా ఇలా కలర్ వచ్చినాయి, తీసేస్తున్నాను. ఇదిగో ఇలా కలర్ వచ్చేసినాయి అండి గుడ్లు, చక్కగా తీసేసాను. తీసిన తర్వాత దీనిలో కొంచెం రొయ్యలని చెప్పాను కదండి, ఆ రొయ్యలు వేస్తున్నానండి దీనిలో. అవి అలా ఏగుతూ ఉంటాయి. ఉల్లిపాయలు ముక్కలు వేస్తున్నానండి, పచ్చిమిరకాయ ముక్కలు కూడా వేసేసానండి. కొంచెం కరివేపాకు అని చెప్పానుగా అది కూడా వేసానండి. మొత్తం ఉల్లిపాయలు వేగే వరకు చక్కగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, రొయ్యలు, కరివేపాకు బాగా వేగాలండి. చక్కగా ఇలా వేగినాయి కదండి, రొయ్యలు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు బాగా వేగినాయండి. వేగిన తర్వాత దీనిలో ఈ చామదుంపలు వేస్తున్నానండి. అరకిలో తీసుకొచ్చామండి. కొన్ని దుంపలు అయితే బాగాలేదు, నీట్గా ఆ తోలుతో అవి తీసేటప్పుడు తీసి పడేసేసామండి పక్కన. బాగోక అరకిలో కూడా చాలా తగ్గినాయి దుంపలు. ఇలా ఈ చామదుంపలు వేసేసానండి. వేసి ఇవి కూడా కొంచెంసేపు బాగా మంచిగా ఎగుతాయి దుంపలు. అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్ అండి, ఎంతో వేయట్లేదండి, 2 చెంచాలు వేస్తున్నాను చాలండి, ఎక్కువ అవసరం లేదు. బాగుండిద్ది వేస్తే, అందుకని వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత ఈ అల్లం
వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా దీనిలో వేగిద్దండి. ఇప్పుడే ముక్కలకు కూడా పట్టిద్ది కాబట్టి ఇప్పుడు వేసాను నేను. ఇందాడే వేస్తే ముక్కలు వేయటమే అడుగంటు తీయండి. ముందే ఉల్లిపాయల్లో వెల్లుల్లిపాయ పేస్ట్ వేసానే అనుకో, ఈ చామదుంపలు వేయటమే అంటుకుపోయిద్దండి, అడుగంటిద్ది. అందుకని నేను ఇప్పుడు వేస్తాను, ముందేను. మీరు చూస్తున్నారు కదండి, కానీ నన్ను లైక్ చేయట్లేదు. సపోర్టు చేస్తున్నారు బాగానే, కానీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు సపోర్ట్ చేస్తేనే కదా, చేస్తున్నారని తెలిస్తేనే కదా ఇంకా నేను వంటలు చేయటానికి ఇంకా ఫుల్ సపోర్ట్ చేయండి. ఫుల్ సపోర్ట్ చేస్తే నాకు కూడా ఇంకా చాలా ఇంట్రెస్ట్ పెరిగిద్ది, ఇంకా వంటలు ఎక్కువగా చేస్తాను. టమాటాలు వేస్తున్నానండి ఇప్పుడు. టమాటాలు వేసాను కదండి, అవి మగ్గుతి ఉప్పు కూడా వేస్తున్నానండి. కూరకి సరిపడా ఉప్పు వేస్తున్నానండి. మూడు చెంచాలు వేసానండి. చక్కగా ఇలా మొత్తం కలిసేలాగా ఉప్పు ముక్కలకు పట్టేలాగా కలుపుదామండి కూర. అడుగంటు తీయండి చామదుంపలు. కొంచెంసేపైనా కలపకోకుండా ఉన్నామంటే ఊరినే కింద అడుగంటు తీయి. అడుగంటు తినేమో ఇంకా ఏంటో పీకుడుగా అయిపోయినట్టు అనిపించిద్ది. చెంచా పసుపు కూడా వేస్తున్నానండి, ఎందాడు వేసాను కదా, చెంచా వేస్తే చాలండి. చక్కగా ఇలా తిప్పాలి, తిప్పితే బాగుండిద్ది. ఇలా చక్కగా టమాటాలు వేసాం కదా, ఉప్పు పసుపు కూడా వేసాం కదా, టమాటాలు కూడా మగ్గుతున్నాయి. నేను ఇందాక చింతపండు నానబెట్టి పక్కన పెట్టానండి, అది మీకు చెప్పటం నేను మర్చిపోయానండి. ఇక్కడే ఉంది, పక్కనే ఉంది, అయినా సరే ఇది చెప్తా నేను మర్చిపోయాను. చింతపండు కూడా ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు కూడా తీసుకున్నానండి. ఇదిగో ఇప్పుడు కారం వేస్తున్నానండి. కారం కూడా కూరకు సరిపడా వేస్తున్నాను. 3 చెంచాలు వేసానండి. చక్కగా ఈ కారం వేసాను కదా, మొత్తం ఇలా కూర కలిసేలాగా తిప్పేసేసేయాలి. ఇలా చక్కగా టమాటాలు అన్నీ మగ్గినాయి కదండి, ఇలాగా అయ్యింది కదా కూర. ఇప్పుడు దీనిలో చింతపండు పులుసు చక్కగా సరిపడా వేయాలండి. అలా వేయాలి. ఇంకొంచెం పోసానండి. పోసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకున్నామండి కూర. చామదుంపలు గుడ్లు కూర చాలా బాగుండిద్ది. రొయ్యలు చామదుంపలు కూడా బాగుండిద్ది. కొంచెం ఉన్నాయి రొయ్యలు, అందుకే వేసానండి. అలా అయిన తర్వాత ఈ పక్కన పెట్టుకున్నాను కదా గుడ్లు, ఇవి కూడా ఇలా వేసేసుకోవటం. నేను పులుసులో గుడ్లు కూడా మరుగుతాయి. అలాగా పులుసులో గుడ్లు కూడా చక్కగా ఉడుకుతాయి. చక్కగా పులుసుకు కూడా ఆ గుడ్లుకుండా ఫ్లేవర్ పట్టిద్ది. అప్పుడు కూర చాలా బాగుండిద్ది. ఈ కూర ఉడకాలండి. ఉడికిన తర్వాత మసాలా వేద్దాము, కొత్తిమీర వేద్దాము, అందాక ఉడకనిద్దామండి. పెట్టేసుకున్నాము. చూద్దామండి ప్లేట్ తీసి కూర ఇలా ఉందండి. చక్కగా దగ్గరికి వచ్చేసిందండి. ఇలా పులుసు చక్కగా చిక్కబడింది. చిక్కబడిన పులుసులో కొంచెం ఒక చెంచా అండి పంచదార వేస్తున్నానండి నేను. మీకు నచ్చితే వేయండి, లేకపోతే లేదండి. మాకైతే ఇలా వేయటం ఇష్టం కాబట్టి అందుకే ఇందాక కూడా చూపించలేదు నేను. పెట్టేటప్పుడు కొంతమందికి తీపి ఇష్టం పడతారు, కొంతమంది ఏమో ఇష్టపడరు. మేము కొంచెం ఈ చామదుంపలు గుడ్లు ఈ పులుసులో కొంచెం పంచదార వేస్తే చాలా బాగుండేది. ఎక్కువ కాదు,
పక్క పెంచే తర్వాత దీనిలో ఎందాడు చెప్పాను కదా, దాచిన చెక్క, లవంగాయి, ధనియాలు, జీలకర్ర పొడి అండి. ఇది కూడా ఇప్పుడు వేస్తున్నానండి. కొంచెం వేసేసానండి. కొత్తిమీరండి, ఎంతో కాదు, ఇది కూడా కొంచెమే. చక్కగా ఇలా కలుపుదాము. దగ్గరికి వచ్చిందండి. చక్కగా ఇలా అన్నం పెట్టేసుకున్నామండి. మేము అన్నం పెట్టుకొని కూర ఇలా వేస్తున్నానండి. ఒక గుడ్డు కూడా వేసుకున్నామండి. ఇలా వేడిగా ఉన్నప్పుడే బాగుండిద్దండి కలుపుకొని తినడానికి కూడా. ఇలా పులుసు చక్కగా ఈ మధ్యలో పచ్చిమిరకాయలు ఉంటాయి, అవి కూడా బాగుంటాయి. దుంపలు కూడా మెత్తగా చక్కగా ఉడికినాయండి. కూర మాత్రం చాలా సూపర్ ఉంది, బాగుంది. మీరు తప్పనిసరిగా మీ ఇంట్లో కూడా ఇలా ట్రై చేయండి. దుంప కూడా బాగా ఉడికింది. తప్పనిసరిగా మీ ఇంట్లో ట్రై చేసి బాగుందని అప్పుడు మీకు తెలిసిద్ది. ఈ కూర నచ్చినట్లయితే నన్ను సపోర్ట్ చేయండి. లైక్ చేయట్లేదు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రియాన్స్కా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.